ఈటెల రాజేందర్ రావడం జరిగింది. ఆయన కూడా ఒక కమెంట్ వేశారు. ఏంటి అంటే కూడా ఇప్పుడు అసలు 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ఏదైతే తమిళనాడులో తీసుకున్న గైడెన్స్ మనం తీసుకోవాలి. అక్కడైతే దాదాపుగా ఒక చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ 20కి పైగా మంది రిటైర్డ్ ఐఏఎస్ లను తీసుకొని డెడికేషన్ కమిషన్ చేసి 2 సంవత్సరాలు సర్వే చేస్తే గానీ పకడ్బందీకి ఇచ్చారు. ఇక్కడ అసలు తలాతోక లేదు, ఈ డెడికేషన్ కమిషన్ ప్రాపర్ గా లేదని కమెంట్లు వచ్చాయి. సరే, ఇందాక ఇప్పుడు మనం డిబేట్ లో కూడా పూర్తిగా చూసాం. బీజేపీ వర్షన్ ఏంటి, బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ వర్షన్ ఏంటి అని కూడా చూస్తుంటే ఈ రాజకీయ నిందలతోటి లాస్ట్ కి బీసీ రిజర్వేషన్ ని అటకెక్కిస్తారన్న అనుమానాలు వస్తున్నాయి. అవునా? ఎగ్జాక్ట్లీ సునీత గారు, చాలా చాలా మంచి పాయింట్ మీరు జీ న్యూస్ వేదికగా లేవనెత్తారు. ఇది అన్ని పార్టీలు గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. బీసీ రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు. రాజకీయం చేస్తే ఇది ఒక సంక్లిష్టమైనటువంటి అంశంగా మారుతుంది తప్ప దానికి పరిష్కారం దొరకదు అనేటటువంటి విషయాన్ని గమనించాల. అయితే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడైతే తమిళనాడు ఉదాహరణ చెప్తున్నారో, తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం జయలలిత ఒక పకడ్బందీ బిల్లు పట్టి కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని చట్టం చేసి 9వ షెడ్యూల్లో పెట్టించారు. అంటే అక్కడ జయలలిత పివి నరసింహారావు ఇద్దరు సమన్వయం చేసుకుంటేనే అంత పెద్ద రిజర్వేషన్లను సాధించగలిగింది. క్యాప్ బద్దలు కొట్టి 69% రిజర్వేషన్ కి, మీరు 92లో క్యాప్ వచ్చింది ఇందిరా సహాని కేసులో, కానీ 93లో తమిళనాడులో 69% రిజర్వేషన్లు వచ్చాయి. అంటే క్యాప్ వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లు సాధించారు అని అంటే అది ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ఆ ఎత్తుగడలను ఇక్కడ కూడా అవలంబించాలి అనేదే మా ఉద్దేశం. రెండోది, ఈటెల రాజేందర్ అన్న చెప్పినది అక్షర సత్యం. దాన్ని మనం కూడా గమనంలోకి తీసుకోవాలా. నేను ఈ ప్రభుత్వానికి 3 సార్లు నివేదిక ఇచ్చాను. ఆ 3 సార్లు ఇచ్చిన నివేదికలో నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు రిజర్వేషన్లు సాధించటంలో అనేకమైనటువంటి న్యాయ సంబంధమైన, రాజ్యాంగ సంబంధమైన, చట్ట సంబంధమైనటువంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు బీసీ కమిషన్ వేశారు, డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఇన్ అకార్డెన్స్ విత్ దానితో పాటు మీరు రాజ్యాంగ నిపుణులతోటి, న్యాయ నిపుణులతోటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేయండి. వాళ్ళు వీటన్నిటిని షార్ట్అవుట్ చేస్తారు. అంటే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. న్యూమాన్ అన్న గారికి చేతులు జోడించి చెప్తున్నాను, మీ ప్రభుత్వానికి ఈ రికమెండేషన్ మీరు చేయండి అన్నా, మేం చేస్తే పట్టించుకోలేదు. ఒక న్యాయ నిపుణులతోటి, రాజ్యాంగ నిపుణులతోటి ఒక కమిటీ వేయండి. వాళ్ళ ఆధ్వర్యంలో బిల్ ప్రిపరేషన్, తర్వాత చట్టం ఎట్లా రావాలో చెయ్యండి. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ డెలిగేషన్ చెయ్యలేదు. అట్లా చెయ్యకుండా రిజర్వేషన్లు సాధించలేరు. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇవాళ నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడింది నేను చూశాను. ఇవాళ జరుగుతున్న బంద్ ప్రజా బంద్, కానీ తను ఏమంటున్నారంటే బీజేపీకి వ్యతిరేకంగా ఈ బంద్ అంటున్నారు. ఇట్లాంటి మాటల వల్ల రిజర్వేషన్లను ఇంకా సంక్లిష్టం చేయటం అవుతుంది తప్ప ఆ సమస్యకు పరిష్కారం చూపించేటటువంటి అవకాశం లేదు. కేంద్ర రాష్ట్రం 2 ప్రభుత్వాలు సమన్వయంతో ఈ జటిలమైన సమస్యను పరిష్కరిస్తే తప్ప ఒక పరిష్కారం దొరకదు అనేటటువంటి విషయాన్ని పార్టీలు గుర్తుపట్టుకొని, పార్టీలు సహకరిస్తూ, ప్రభుత్వాలు సమన్వయంతో పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్ట రూపంలోకి రిజర్వేషన్లు వస్తేనే మనం రిజర్వేషన్లు పొందగలుగుతాము అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇది ఒకటి. రెండోది, ఇంకొక ప్రమాదం ఉంచుకొస్తుందండి. ఆ ప్రమాదం ఏంటంటే, నిన్న అంటే అక్టోబర్ 17వ తారీఖు నాడు హైకోర్టులో మరొక కేసు పైన విచారణ జరిగింది. అదేంటి అనంటే, తెలంగాణలో స్థానిక సంస్థలకి రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలి అనేటటువంటి ఒక పిటిషన్ మీద జరిగితే తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక మాట అడిగింది. ఎప్పటిలోగా మీరు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతారో చెప్పండి అంటే ఎస్ఈసి ప్రభుత్వము 2 వారాల గడువు అడిగారు. ఈ 2 వారాలలో గతంలో కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరుపుతామనేటటువంటి హామీ హైకోర్టుకి ఇచ్చారు కదా. ఈ 2 వారాల తర్వాత కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టుకి. మరి 2 వారాల్లో రిజర్వేషన్లు వస్తాయా? సాధించగలుగుతామా? ఇదంతా ఒక కాంప్లికేటెడ్ ఇష్యూగా మారిపోయిందండి.
ఇవాళ న్యాయస్థానాల్లో కేసులు కోర్టులు ఎట్లన్నా ఉండనియండి, ఆ తీర్పులు ఎట్లన్నా రానియండి, బట్ రిజర్వేషన్లు ఒక రాజ్యాంగంలో పార్లమెంటరీ చట్ట ప్రక్రియ ద్వారా రావాలి అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే వస్తాయి. అట్లా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీయే ఉంటే రిజర్వేషన్లు రావు. ఇద్దరు తలుచుకుంటేనే వస్తాయి. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు ఎంత సమన్వయంతో ముందుకు వెళ్తే అంత తొందరగా రిజర్వేషన్లు వస్తాయి తప్ప అలా కాకుండా ఇప్పుడు ఎందుకండి తమిళనాడులో రిజర్వేషన్లు ఎంతకాలం నలిగాయండి. ఎంజి రామచంద్రన్ టైంలో రిజర్వేషన్ల ప్రపోజల్ వస్తే కరుణానిధి పీరియడ్ లో కూడా రిజర్వేషన్లు రాకపోతే 11 సంవత్సరాల తర్వాత జయలలిత రిజర్వేషన్లు ఇస్తేనే ఢిల్లీ నుండి బయటకు వెళ్తాను, తమిళనాడుకు వెళ్తానని పట్టుబట్టి కూర్చుంటేనే ఆ రిజర్వేషన్లు ఆనాడు వచ్చాయి. సరే, ఆనాడున్న పరిస్థితి ఈ రోజు లేదు. కానీ ఈ రోజు చట్టము న్యాయము బీసీల పక్షాన ఉంది. ఎందుకంటే బీసీల రిజర్వేషన్లు తగ్గిపోయాయండి. 34% రిజర్వేషన్ నుంచి 23% రిజర్వేషన్లు తగ్గిపోయిన సందర్భాన్ని మనం చూసాం కదా. ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోగా స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు కూడా వెనుకకు తీసుకున్నటువంటి తగ్గిపోయిన సందర్భాన్ని చూసాం. దాన్ని అకామిడేట్ చేయటానికే, దాన్ని న్యాయం చేయటానికే ఇవాళ 42% రిజర్వేషన్లు వస్తే ఇదేదో ప్రపంచంలో అతిపెద్ద అన్యాయం జరుగుతున్నట్టుగా హడావుడిగా కోర్టులకు, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకి, అంతర్జాతీయ న్యాయస్థానం హేగులో ఉంటది, అక్కడ కూడా పోయి పిటిషన్లు వేయమనండి. అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా వెళ్లి పిటిషన్లు వేసి తెలంగాణలో 42% రిజర్వేషన్లను ఆపటానికి ప్రయత్నం చేయండి. రిజర్వేషన్లు తీసుకుంటున్న వాళ్లే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్లు వేస్తే ఏమర్థం ఉందండి దీనికి? ఏం ప్రజాస్వామ్యం అండి? ఎవరు చెప్పాలండి వాళ్ళకి? ఏది న్యాయమో, ఏది సామాజిక న్యాయమో, ఏది సహజ న్యాయమో వాళ్ళకి ఎవరు చెప్పాలా? వాళ్ళు వితండవాదాలు చేసుకుంటూ ఉంటే వినుకుంటూ కూర్చోటానికి ఏమన్నా ఇంత పెద్ద బీసీ సమాజం 2 కోట్ల మంది తెలంగాణలో పిచ్చివాళ్ళని చేయాలనుకుంటున్నారా? కాబట్టి ప్రతి కేసు, ప్రతి కోర్టులో, ప్రతి అంశం పైన కోర్టు ఎంత సహనంతో ఉండాలా, ఎంత ఓపికతో ఉండాలా? అందుకే నేను ఏమంటున్నాను, ఇదే ఎవరైతే సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు వేసి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారో మీరు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లి అక్కడ కూడా ఒక కేసు వేయండి, పని చేసుకుంది అక్కడ. ఏందండి ఇది పిచ్చి తమాషాలు కాకపోతే? కాబట్టి ఇది చట్ట రూపంలో రిజర్వేషన్లు రావాల్సిన దగ్గర తమాషాలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఎవరి వాదనను వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారు? మీ రాజకీయాలు ఉంటే పక్కన పెట్టండి. ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్, ఇట్లాంటి ఒక సామాజిక న్యాయ అంశం వచ్చినప్పుడు, ఇట్లాంటి ఒక మెజారిటీ కులాలకు, మెజారిటీ వర్గాలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు పార్టీలు తమ రాజకీయాలను పక్కన పెట్టి సమన్వయంతో కలిసి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంటది కదా. అట్లా కాకుండా ఒకళ్ళపైన ఒకళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉంటే ఎప్పటికి రిజర్వేషన్లు రావాలి? ఇప్పుడు ఎంతకాలం అవుతుంది హైకోర్టులో పిటిషన్ వేసి? ఇప్పుడు దరిదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంటే గత 20-22 నెలలుగా దీనిపైన ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంటే అన్ని కేసులే, ప్రతి అంశాన్ని అడ్డుకోవటమే, ప్రతి దగ్గర అడ్డుకోవటమే. ఏంటిది ఈ పరిస్థితి? ఎప్పటికి మారుతుంది ఈ పరిస్థితి? బీసీలు రిజర్వేషన్లు తగ్గిపోయినా ఏం చేయలేకపోయినాం. బట్ ఇవాళ ఆ పరిస్థితి లేదండి. ఇవాళ మా రిజర్వేషన్లు ఎట్లా కాపాడుకోవాలో మాకు కూడా తెలుసు. వాళ్ళ రిజర్వేషన్ అనుభవించుకుంటూ పక్కవాడి రిజర్వేషన్లు అడ్డుకుంటామంటే ఇది ఎంతవరకు న్యాయం? మళ్ళీ వస్తానండి శేషు గారు. నూమన్ గారు, మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు, చెప్పండి. అండ్ ఇంకొకటి కూడా, ఇందాక మీరు బంద్ విషయంలో మేము మద్దతు పలుకుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలుకుతుంది అని అంటే అది ఫెయిల్యూర్ అని అడిగితే కూడా సక్సెస్ అని చెప్పేసి మీరు అన్నారు. అండ్ ఇంకొకటి, ఇందాక డెడికేటెడ్ కమిషన్ విషయంలో కూడా మీరు ముందు నుంచి తప్పు చేస్తూనే ఉన్నారు. ఇట్లా కాదు అంటే మీరు 20-24 రోజుల్లో మీరు రిపోర్ట్ ఇచ్చేయడం ఇది కరెక్ట్ కాదు. అసలు ముందు నుంచి తప్పు ఉంది. డెడికేషన్ కమిషనే కరెక్ట్ గా ఉంటే ఈ రోజు బీసీలందరూ రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉండేది కాదు. అటు బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళందరూ కూడా, అన్ని పార్టీలు కూడా ఈ రోజు రోడ్డు పైకి వచ్చి మద్దతు తెలిపే పరిస్థితి కూడా వచ్చేది కాదు. వాళ్ళందరూ ముందు నుంచే చెప్తున్నారు, మీరు పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళ ఆవేదన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శేషి గారు ఏదైతే మాట్లాడారో దానికి నేను సమాధానం చెప్తాను. శేషి గారు హాస్ రైట్లీ సెడ్, ఇట్ ఈస్ ఎ కంకరెంట్ సబ్జెక్ట్. మనం క్లియర్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ కాన్స్టిట్యూషన్ సేస్. కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఎ కంకరెంట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ ఉన్నాయి. కొన్ని స్టేట్ సబ్జెక్ట్, కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్ అండ్ కొన్ని ఇవి సబ్జెక్ట్స్ గా ఉన్నాయి. మనకి 3 సబ్జెక్ట్స్, 3 కేటగిరీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేషనల్ వైడ్. నౌ ద క్వశ్చన్ విత్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హియర్ ఈస్, దిస్ ఈస్ సంథింగ్ సమన్వయం చేసుకుంటూ
రాష్ట్రం కేంద్రం సమన్వయం చేసుకుంటే అవుతుంది. మేము ఇస్తామని చెప్పేసి మేము చెప్పినాము. నేషనల్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే 5 న్యాయాలు మేము పెట్టినాము. మేము క్లియర్ గా చెప్పినాము ఆయన వచ్చినా ఎవరిని వెంటనే మేము నేషనల్ వైడ్ సర్వే కూడా చేస్తాం, ఆల్ స్టేట్స్ లో 50% సీలింగ్ తీసేస్తామని చెప్పేసి చెప్పినాము. అంటే మేము ప్రామిస్ చేసినాము, మేము అమలు చేసి చూపిస్తున్నాము. మేము ప్రెజెంటేషన్ ఆ రోజు ఇచ్చినాం మేము ఢిల్లీలో.